అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజల శ్రేయస్ ప్రతి ఒక్కరికి మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి పల్నాటి పులి అని చెప్పుకునే ఈ పిల్లి ఒక భయంతో పిరికి పందెంలో హైదరాబాద్ పారిపోయాడట. మరి అక్కడ నుండి కార్లు మారుస్తూ దిక్కులేని వాడిగా అటు ఇటు దిక్కులు చూసుకుంటూ వెనుక ముందు చూసుకుంటూ పరిగెత్తుకుంటూ పారిపోయాడంట. దాని గురించి ఒక్కసారి చెప్పండి. మీరు ఈ ప్రసారంలో ఏమని చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇతనొక దిక్కు దివానం లేని వాడు, ఇతనికి వెనక ముందు ఎవరు లేరు, ఇతను చాలా మంచివాడు, ఈ పిన్నెల్లి బాగా పరిపాలన చేస్తాడు, ఇతనికి ఓట్లు వేయండి అని అడిగి ఓట్లు వేయించుకున్న వ్యక్తి ఇతను. మరి ఇతను ఒక దౌర్జన్యాలతో ఒక దాడులతో ఈవీఎంలు పగలగొట్టడం, వాళ్ళ అనుచరులు పెట్టుకొని ఒక్కసారి చెప్పండి. ఇతను ఒక పల్నాటి పిల్లి అతను. మరి ఎల్లప్పుడూ ప్రజల సొమ్ము తీసుకుంటూ ప్రజల సొమ్ము తినుకుంటూ ఉండేవాళ్ళు ఏమనుకోవాలి? ఒక్కసారి చెప్పండి. అదేవిధంగా ఒక సామాన్య మానవుడు ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమైనా చేస్తుంటే మీ అధికార పార్టీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఒక్కసారి చెప్పగలరా? ఇన్ని రోజులు ఉంచేవాళ్ళు కూడా కాదు, ఎప్పుడో పట్టుకొని వాడిని ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఇది ఎప్పటికైనా సహజమైనదేనా? మీరు చేసే ఆరాచకాలు, మీరు చేసే దౌర్జన్యాలు. మరి ఏజెంట్ను కొట్టి ఈవీఎంలు పగలగొట్టడం, దీనికి వెనక ఎవరు? దీనికి బాధ్యుడు ఎవరు? మరి జనాల సొమ్ము ఏ విధంగా మోసగించుకుంటూ మోసం చేస్తూ ఏమి రాష్ట్ర పరిపాలన చేయడానికి చేతగాక ఒక నియోజకవర్గం ఏం చేతగాక ఎలా చేస్తారు? ఏ విధంగా చేస్తారు? ఒక్కసారి చెప్పగలరా? ఎప్పుడు ఒక పిరికి పందెంలాగా తినుకుంటూ ఒక పందికొక్కలాగుంటే ఎవరికి సహజపడరు, జనాలు కూడా ఒప్పుకోరు. మీకు ఒక ఓటమి భయం బట్టి ఈ విధంగా దౌర్జన్యాలు దాడులు చేసి ఈవీఎం పగలగొట్టడం చాలా మంచిది కూడా కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది మరి ఈ పిల్లి అని చెప్పుకుని అతని అనుచరులు ఇప్పుడు అతను తలలు ఎక్కడ పెట్టుకుంటారు? మరి ఆ రోజు ఏం చేశారు? ఈ విధంగా ఒక మంచి వ్యక్తి బాగా పరిపాలన చేసేయాడంట. ఒక గూండాయిజం రౌడీ చేసి రక్తపాతాలు చేసి తలలు పగలగొట్టించుకుంటూ ఈవీఎంలు పగలగొట్టడం ఏమిటి? ఒక్కసారి చెప్పండి. అదే ఒక మామూలు సామాన్యమైన వ్యక్తి అయితే ఊరక ఉంటారా? అతను ఎప్పుడో పట్టుకొని జైల్లో వేసి శిక్ష 10-15 సంవత్సరాల నుంచి బయటికి రాకుండా చేసేవాళ్ళు. ఇతను ఒక అధికార పార్టీ నాయకుడని అధికార పార్టీ మతం ఎక్కి బాగా కొట్టుకుంటూ అతన్ని కాపాడుతున్నారు. కంపల్సరీ ఇతను మాత్రం పట్టుకోవాలి. ఇతను కనీసం 7-8 సంవత్సరాలు శిక్ష పడేటట్టుగా చూడాలి. ఇది చాలా మంచిది కూడా కాదు. ఇతనికి ఏంటంటే ఒక ఓటమి భయం బట్టి ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళు ఓడిపోతామన్న భయంతోనూ ఒక ఆరాచకాలు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ ఈవీఎంలు పగలగొట్టమంటే ఏమిటో ఒక్కసారి చెప్పండి. ఈవీఎంలు పగలగొట్టడం నాకు తెలిసినంతవరకు ఇక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి మన ఎన్నికల కమిషనర్ గారు ఒకసారి ఆలోచించి ఇలా పరిస్థితి ఏమిటి, వీళ్ళు వెనుక ఎవరున్నారో ముందు ఎవరున్నారో ఇటువంటి బాధ్యతలకు ఎవరు కారకులు, ఇతని ఇలాగే వదిలిపెడితే ఏ విధంగా ఉంటుంది రాష్ట్ర పరిస్థితి గురించి అని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా, ఇతను ఎక్కడున్నా కానీ పట్టుకోవాలి అని తెలియపరుస్తూ ఇతను క్షమాపణ చెప్పాలి. మా తప్పు క్షమించండి. వాళ్ళు తప్పులు చేస్తారు, ఇతర వాళ్ళ మీద తప్పులు వేస్తారు. వాళ్ళు ఏదైనా ఎక్కడైనా తప్పులు తమరు వల్లే జరుగుతుంది, ఇతర వాళ్ళు జరగదు. వాళ్ళ తప్పులు ఇంకా వేరే వాళ్ళ మీద వేసేస్తారన్నమాట అని తెలియపరుస్తూ ఇది చాలా మంచిది కూడా కాదు, క్షమాపణ చెప్పించుకోవాల్సిందిగా కోరుచు, ఇతనికి ఏదో ఒకటి పరిష్కారం చేయవలసిందిగా కోరుచు, ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా మంచిది కూడా కాదు అని తెలియపరుస్తూ, అలాగే ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి, ఎన్నికల కమిషనర్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.